ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభాహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క మాట మనం గడిచిన దినాలలో వింటున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. శోధించబడడం పాపం కాదు, తప్పు కాదు. కానీ శోధనలో పడడం మాత్రం అది తప్పే, పాపమే, దేవుని నీతికి వ్యతిరేకమే. శోధనలో పడ్డాను అనేటువంటి విషయం చాలా విషయాల్లో మనకు తెలిసిపోతుంది. ఈ విషయం మనం చేయకూడదని తెలుసు, అది మనం చేయాల్సి వస్తుంది. చేయకుండా ఉండాలని చాలా వరకు కంట్రోల్ చేస్తాం. మన శక్తికి మించి దానిలో పోరాడతాం, యుద్ధం జరుగుద్ది, అంతరంగంలో మదన పడతాం, ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ప్రార్థనలు చేయించుకుంటాం, పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ శోధనలో పడతాం. శోధన అంటే ఎక్కడైతే నువ్వు ఓడిపోతావో, ఎక్కడైతే బలహీనపడతావో దానికి దొరికిపోవటం అనేది శోధించబడటం అని చెప్తాం. అయితే చాలా శోధనల్లో మనం దొరికిపోయి దాని నుంచి తప్పించుకొని పశ్చాత్తాపడి చాలా పరిశుద్ధంగా బ్రతకటాన్ని తపన పడుతూ ఆత్మీయమైన పోరాటపు జీవితం క్రైస్తవ జీవితం, ఇది పడుతూ లేస్తూ ఉంటాం. అయితే శోధనలో ఉండిపోయాము అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ బలహీనతలు మనం మాట్లాడుకుంటున్నటువంటి 5 పాపాలు ఉన్నాయి. ఈ 5 పాపాలు శోధనలో పడ్డాము అని మనం ఒప్పుకోకుండా మనల్ని దానిలోనే నివసింపజేస్తూ బయటకు కనపడకుండా వేషధారణ కలిగే బ్రతుకుతూ దేవుని తీర్పుని మనం తెలియకుండానే మన ముందుకు డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో తెచ్చిపెట్టుకుంటాం. ఇది చాలా భయంకరమైనటువంటి సత్యం. ఈ విషయంపై మనకు ఉన్నటువంటి ప్రత్యక్షత కూడా చాలా తక్కువే. ఎందుకంటే దాంతో మనం ఎక్కువగా పబ్లిక్గా మాట్లాడుకోవడానికి కానీ ఒప్పుకోవడానికి కానీ మనసు ఒప్పుకోదు. మన చుట్టుపక్కల కూడా మనల్ని చూసి కనపడాలి లేక కనపడిపోతామేమో అనే రెండింటికి మధ్యలో దాక్కునేటువంటి రహస్య జీవితం జీవిస్తూ ఉంటాం. దానిలో మొదటిది సెక్షువల్ సిన్, వ్యభిచారం. రెండవది మనం మాట్లాడేసుకున్నది ఏంటి, భావోద్వేగం. మూడవది గర్వం. నాలుగవది ధనాపేక్ష. ఐదవది అధికారపు కాంక్ష. ఈ 5 బలహీనతలు ప్రతి క్రైస్తవ జీవితంలో ఏ స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయినా, రేపు చచ్చిపోతావనంగా ఈ రాత్రి కూడా ఈ 5 నీలో ఉంటాయి. ఈ 5టిని దాటడానికి నీ వల్ల కాదు. అయితే దాటలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు. బైబిల్లో హెబ్రీ పత్రికలో కొంతమంది ప్రభు కొరకు కనిపెట్టి, ప్రభు కొరకు శ్రమపడి, వారి జీవితాలు మరణానికి అప్పగించబడి పరిశుద్ధమైన జీవగ్రంథంలో వారి పేర్లు దాచుకున్నటువంటి వారు ఉన్నారని బైబిల్ చెప్తుంది. కాబట్టి లేరు అనుకోవటానికి లేదు, ఉన్నారు. మన కాలంలో మనం చూసే భక్తి కంపారిటివ్లీ వాళ్ళకన్నా నేను బెటరు, ఆ లూథరన్ కన్నా నేను బెటరు, ఆ బ్యాప్టిస్ట్ కన్నా నేను బెటరు, ఆ భక్సింగ్ సహవాసం కన్నా నేను బెటరు, ఆ పలానా ఫెలోషిప్ కన్నా నేను బెటరు అనేటువంటి స్థాయికి దిగజార్చేశారు. అంతేగాని ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ బైబిల్ అయితే, వాక్యం అయితే, క్రీస్తు అయితే అసలు యేసుక్రీస్తుకి దగ్గరగా రానివ్వకుండానే చాలామంది రకరకాల పోరాటాల్లో కంపేర్ చేసుకుని తృప్తి పొందుతున్నారు. దయచేసి అలాంటి బలహీనమైన మోసానికి ఎప్పుడు కూడా గురి అవ్వద్దు. ఎవరితోనూ నీ భక్తికి పోలిక కాదు. నీ భక్తికి ప్రమాణం వాక్యం. ఆ వాక్య ప్రమాణానికి తగినట్టుగా నీ భక్తి తూగుతుందో లేదో చూసుకోండి తప్ప మీ ఫెలోషిప్లోనో, మీ పాస్టర్ గారితోనో, లేక ఇంకెవరితోనో ఎప్పటికీ కూడా మీ భక్తిని మీ ఇంటి వాళ్ళతో పోల్చుకోవద్దు. బహుశా వారు చెప్పొచ్చు, మేము అందరికన్నా ముందు రక్షణ పొందాం, మాకు ఆత్మ ముందు వచ్చింది, మేము భాషలు మాట్లాడతాం, మాకు దర్శనాలు ఉన్నాయి, మీకు ఏవైనా ఉండొచ్చు, కానీ నువ్వు పాపము గెలిచావనేటువంటి పరిశుద్ధులు అయితే కాదు. కాబట్టి ఆ బలహీనతను శోధించబడుతున్న సమయంలోనే ఈ దాచుకోలేని శోధించబడేటువంటి రహస్యమైన బలహీనతల్ని మనం పూర్తిగా గెలవటానికి, నిరంతరము ప్రయాసపడటానికి, ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో కాబట్టి తిప్పలు పడుతూ దాన్ని గెలవటానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు 3వ విషయాన్ని మనం కొంచెం కూలంకషంగా చర్చిద్దాం. బలహీనత, గర్వం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మీరు ఎవరినైనా పోల్చండి, వీళ్ళకి అసలు గర్వం అంటే తెలియదని మీరు చెప్పగలరా? మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వయసులో, ఊహ తెలిసినప్పటి నుంచి అన్నానంటే చిన్నపిల్లలకి తెలియదు, వాళ్ళ గర్వం అంటే ఏంటో తెలియదు. అయితే తల్లిదండ్రులు గర్విస్తులు అయితే మాత్రం పిల్లలు 100% గర్విస్తులుగా మారుతారు, డౌటే లేదు. చిన్నప్పటి నుంచి కూడా ఆ గర్వము అనేటువంటిది వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత ప్రారంభమయ్యే బలహీనత. ఈ బలహీనతతో కొట్టుమిట్టాడుతునేటప్పుడు ఏ సమయంలోనైతే ఆ పరిస్థితి వాళ్ళకి తీవ్రతలోకి తీసుకొస్తుందో, ఎవరిని చూసినప్పటికీ కూడా వీళ్ళకి అసలు ఏ గర్వం లేదండి, వీళ్ళు చాలా హంబుల్గా ఉన్నారండి, వీళ్ళు చాలా దీనంగా ఉన్నారండి, వీళ్ళు చాలా ఇలా ఉన్నారండి అని చెప్పుకోవటానికి మనం కొంతమందిని రెఫర్ చేయగలుగుతాం మనకి నచ్చినట్లు. కానీ వాళ్ళ హృదయాన్ని మీరు చూడరు, వాళ్ళ పైరూపాన్ని మీరు చూస్తారు, వాళ్ళ మాట తీరు, వస్త్రధారణ, వేషధారణ, వాళ్ళ అభినయాలు, ఇంకా కావాలంటే మంచి నటన, వీటన్నిటిని బట్టి వాళ్ళు చాలా
మీరు ఎప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉండే టైంలో మీకు 2 విషయాలు తెలుస్తాయి. డ్యూయల్ క్యారెక్టర్ అని పెడతా ఉంటారు. డూప్ కాదు, డబల్ రోల్. ఒకడేమో ఇన్నోసెంట్, ఇంకొకడేమో కంత్రి. ఎందుకు వీళ్ళిద్దరిని చూపిస్తారు? ఒకే మనిషి ఒకే తల్లికి పడుకొని లాస్ట్లో ఎక్కడో సినిమాలో చూపిస్తాడు వీళ్ళిద్దరు హాస్పిటల్లో తారుమారు అయిపోయారు, తర్వాత ఎక్కడెక్కడో కలిసిపోయారని. బట్ ఒకే ఇంట్లో ఒకే శరీరంతో నుంచి వచ్చేటువంటి 2 క్యారెక్టర్లు 2 రకాలుగా ఉన్నారు అని చెప్పేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. కానీ ఆ 2 క్యారెక్టర్లు నీలో ఉన్నాయనే విషయం నీకెప్పుడు తెలుసుద్ది? నిన్ను నువ్వు పరీక్షించుకునేటప్పుడు 2 చోట్ల నేనే చర్చిలో ఒకలా ఉంటాను. ఆ ప్రదేశాలు మారిపోయేటప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి నిజమైనటువంటి గర్వానికి మనం చెప్పుకునేటువంటి ఆత్మీయ నిర్వచనం ఏంటంటే, దేవుని కంటే ఎంతో కొంత ఆధిక్యతను నా సొంత శరీరానికి ఆపాదించుకొనుట అని చెప్పాలి. ఈ రహస్య పాపమైనటువంటి గర్వము బాహ్య గర్వానికి భిన్నమైనది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాపాలు 5 కూడా ఓపెన్గా మాట్లాడుకునేటువంటి గర్వాలకు సంబంధించినవి కావు. ఇవి ఇంటర్నల్గా ఉండేటువంటి పోరాటాలు. దేవుని కంటే ఎంతో కొంత ఆధిక్యతను తన స్వంత శరీరానికి ఆపాదించుకొని శక్తి కానీ, యుక్తి కానీ, బలము కానీ, సామర్థ్యం కానీ, జ్ఞానములు కానీ ఏదైనా పరిస్థితులను బట్టి నేను కొంచెం అతిశయపడే ఆహార్యము గర్వం. దేన్ని బట్టేనా కొంచెం అని నాకు అనిపించిందంటే అది నాలో ఉన్నట్టు. ఏ స్థితిని బట్టైనా పరీక్షించుకోండి, ఏ ఏజ్ని బట్టైనా పరీక్షించుకోండి, ఏ పనిని బట్టైనా పరీక్షించుకోండి. శక్తి, యుక్తి, బలము, జ్ఞానము, తలాంతులు, సామర్థ్యాలు నీకున్న దేనిని బట్టైనా పోల్చుకో. దేనిని బట్టి పోల్చుకున్నప్పటికీ నీ శరీరంలో దేవుని కంటే నేను గొప్పవాడని లేక ఆధిక్యత దేవుని ద్వారా అనే పదం వాడినా దాని వెనక భాగం ఏంటంటే దేవుని కన్నా అనేటువంటి ఇంటర్నల్ ఫీలింగ్ వచ్చి ఆ ఆధిక్యత సొంత శరీరానికి ఆపాదించుకొని ఆ లోపల ఒక కమ్మని ఫీలింగ్ ఉంది చూసారా, అదొక కొంచెం ఇనసొంపుగా ఉంటుంది, హాయిగా అని నా ఫీల్ అయినప్పుడు నా శరీరానికి గర్వం ఉందని అర్థం. ఇక్కడ మీరు అనొచ్చు, మాకు అసలు ఎలాంటిది ఫీలింగ్స్ ఏం లేవండి అని. మాకు తెలియదండి, మేము ఎప్పుడు దేవుని కంటే ఎక్కువ అనుకుంటాం. నేనేమన్నా అధికున్నా? నేనేమన్నా క్రియేట్ చేయగలిగానా? ఆయన క్రియేటర్ అయితే నేను క్రియేషను. లేదండి మీరు అబద్ధం చెప్తున్నారు అనొచ్చు. చూద్దాం ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి బయటికి కనపడుతుందో చెప్తాను. మీకు ఎప్పుడైనా ఇక్కడున్న మీరందరూ ఆలోచించండి, ఎప్పుడైనా అసంతృప్తి అనేటువంటి ఫీలింగ్ మీకు వచ్చిందా? సంతృప్తి కాదు, అసంతృప్తి. దాన్ని ఇంకా చక్కగా తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితే డిస్సాటిస్ఫాక్షన్. సంతృప్తిగా అనిపించలేదు, నాకు అసంతృప్తిగా అనిపించింది. ఏదో తక్కువైనట్టు, ఏదో లేనట్టు, ఏదో కోల్పోయినట్టు, ఏదో నాకు అందనట్టు, ఇదేదో నేను అనుభవించదగినది కానీ నా దగ్గరికి ఇది అందలేదు అనే అసంతృప్తి మీకు అనిపించిందా? మీకు తెలుసా ఆ అసంతృప్తికి కారణం మీ అంతరంగంలో పోరాడుతున్న గర్వం. నా కెపాసిటీకి కావాల్సింది నాకు రాలేదు, అది అసంతృప్తి. అదనమాట. నువ్వెప్పుడు ఫైట్ చేయలేదా? ఏ ఏజ్లో ఫైట్ చేయలేదా? నేను గెలిచాను, ట్రై చేశాను, నాకు అది సక్సెస్ అవ్వలేదు, నాకు ఫస్ట్ రాలేదు అంటే సెకండ్ వచ్చిందా అని అడుగుతాను నేను. వచ్చిందంటే డన్, యు గాట్ ఇట్. నీకు రెండో స్థానం నీకు అర్హత. మొదటిది నువ్వు గెలవలేకపోయావు, ఆ గెలిచిన వాడికి అర్హత, గెలవని వాడివి నువ్వు, రెండో స్థానం నీకు వచ్చింది, అది నీ అర్హత. దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, యువర్ డన్. కానీ అడికి వచ్చింది అన్నావు అనుకో, నీ శరీరానికి నువ్వేమనుకుంటున్నావు? నేను ఇంకా గెలవగలను, నాకేదో సామర్థ్యం ఉంది, వాడేదో ట్రిక్కీ చేశాడు అది గెలిచాడు. లోనో నీ గర్వము నిన్నేం చేస్తుందంటే దేవుని కన్నా స్థానాన్ని ఒక పొజిషన్ పైకి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్నేమీ అపార్థం చేసుకోకండి. మీ హృదయము ఈ విషయాన్ని ఒప్పుకోనిదే గర్వం. నన్ను అసలు ఒప్పుకోనివ్వదు. నాకు అది లేదని చెప్పుద్ది. ఇవన్నీ ఈ 5 మోసాలు అవే. వ్యభిచారం, నేను ఎప్పుడు చేస్తాను, కానీ చేస్తావు. ఆ అంతరంగంలో ఆ పోరాటాలు, భావోద్వేగాలు ఎందుకు చెయ్యం? చేస్తాం, కానీ ఒప్పుకోం. ఇది అంతే. ఇంకో మాట చెప్పాలా, ఇది కూడా మీరు ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోరు, కానీ నేను చెప్తాను.
అదేంటంటే, మీ పక్కన అడగండి, మీకు అన్నిసార్లు దేవుని అవసరం ఉంటుందా అని. ట్రూలీ స్పీకింగ్, గర్వం మీకు ఏం చెప్పుద్ది అంటే, నాకు అన్నిసార్లు దేవుని అవసరత అక్కర్లేదని చెప్పుద్ది. ఈ ప్రత్యక్షత నాకు రావటానికి నా కళ్ళమ్మటి నీళ్లు ఎర్రగా వచ్చాయి. అప్పుడు అర్థమైంది ఇంత ఘోరంగా ఉన్నానా నేనని. అంత బలహీనతని నాకు ఇది గర్వంగా అనిపించలేదు ఈ విషయం అధ్యయనం చేస్తున్నప్పుడు. నాకు తెలుస్తున్నది ఏంటంటే, ఈ గర్వం అనేది నాకు దేవుని అవసరత అన్నిసార్లు అక్కర్లా. ఎందుకు చెప్పండి? ఎస్, ఐ కెన్ హ్యాండిల్, ఐ హ్యావ్ మై మైటీ పవర్. నా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలుసా? ఒక ఫోన్ కొడితే మా వాళ్ళు ఎవరో తెలుసా? అసలు ఏమనుకుంటున్నారు? ఏమనుకోవడం ఏంటి, ఏమనుకోవడం ఏంటి? నువ్వెవరివి? ఆయన చేతిలో పనిముట్టువి, కానీ నువ్వేమనుకుంటావు? రెండోది, ఎంతమంది మీకు ఈ మొదటి ఫీలింగ్ని యాక్సెప్ట్ చేస్తారు? నాకు దేవుని అవసరత అన్నిసార్లు అక్కర్లేదు అని మీకు అనిపించిందా లేదా? అనిపించలేదా? ఇప్పుడు మీరు చేతులు ఎత్తరు కానీ అనిపించిన వాళ్ళే. రెండో విషయం తెలుసా? అన్నిసార్లు దేవుని మాటలు కూడా నాకు అక్కర్లా. ఐఎమ్ నాట్ సో సీరియస్ అబౌట్ ఇట్. దేవుని మాటలు అంతసార్లు నాకేం అవసరం? ఉదయం మేమేదో మాట్లాడుకుంటుంటే మా అమ్మగారు ఆ డిస్కషన్లో సడన్గా ఒక మాట ఎత్తింది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం రా అంది. ఏంటి అంత ఆశ్చర్యపోయే విషయం ఏంటి అని అంటే, చాలామంది అంట బైబిల్ రోజు చదవరటరా అంది. దాంట్లో ఆశ్చర్యం ఏముంది అన్నాను. అని అంటే, ఆశ్చర్యం లేదా అంది. ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారు, బైబిల్ రెగ్యులర్గా చదవటం రానోళ్ళు, అంటే సారీ, చదవటం రానోళ్ళు కాదు, చదవనోళ్ళు. చదువొచ్చి చదవని వాళ్ళు దాని గురించి ఉన్నటువంటి విషయం చదవడం రాకపోతే వినాలి, వినడం రాకపోతే చూడాలి, ఈ మూడు రాకపోతే ఏమనాలి? నాకు అక్కర్లేదు దేవుని మాటలో. దేవుని మాటతో నాకు ఆ విలువైనటువంటి నా జీవితాన్ని నడిపించేటువంటి దిక్సూచి అని నాకు అనిపించటలేదు. మీరు అనుకోవచ్చు, ఒక ఉద్యోగానికి వెళ్ళేటువంటి వ్యక్తి తన ఉద్యోగంలో చేయబోయే వాటి గురించినటువంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకుంటాడు. ఓ పరీక్ష రాయబోయే వ్యక్తి ఆ పరీక్ష పేపర్ గురించినటువంటి పూర్తి అవగాహన చదువుకోవడానికి ఇష్టపడతాడు. ఓ పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్న వ్యక్తి ఆ పరీక్షలో విజయవంతంగా రావడానికి కావాల్సిన సిలబస్ అంతా చదవటానికి ఇష్టపడతాడు. మరి ఈ డే అంతా నడిపించడానికి నా డ్రైవింగ్ ఫోర్స్ అయినటువంటి దిక్సూచి అయినటువంటి వెలుగైనటువంటి మార్గమైనటువంటి వాక్యము నాకు అక్కర్లేదని నేను అనుకుని నేను ఇంకేదేనుకో నేను ప్రయారిటీ ఇస్తున్నానంటే నా హృదయం నన్ను ఏం చెప్తుంది? దేవుడు అక్కర్లేదు, దేవుడి మాటలు కూడా నీకు అక్కర్లేదు. ఆ తర్వాత మేమిద్దరం ఆశ్చర్యపోతున్న సంగతి ఏంటంటే, అరే వాళ్ళు క్రైస్తవులు అంటారా అంది. ఎవరు? రెగ్యులర్గా మేము బైబిల్ చదవటానికి మాకు తీరిక ఉండదు, ఓపిక ఉండదు, అవసరం అనిపించట్లేదు అనేవాళ్ళందరూ ఎవరట? పుట్టుతానే క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇది అనిపిస్తుందంట. నేను అనుకోవట్లేదు, మేము హిందువులం కదా, బయట నుంచి వచ్చాం కదా, మాకు దేవుడు బాట అంటే బాగా వేలు. ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే గబగబా 10 అధ్యాయాలు చదివేసుకుని ఆ నూతన నిబంధనలు చదివేసి ఈ సామెతలు తొందరగా చదివేసి మీకు డివోషన్ పంపించేసి అమ్మయ్య ఈ పూటకి ఈ విషయమా అని చెప్పి కొన్ని అండర్లైన్స్ పెట్టుకుని ఆ నోట్స్ అన్ని మళ్ళీ పక్కన ఒక బుక్లో రాసుకుని ఫోన్లో రాసుకుని ఈ రోజంతా నేను దీని గురించి ఆలోచించాలి. అందుకని నా బతుకు బట్టర్ అదే కదా, నా బ్రెడ్ బటర్ బైబిల్ కాబట్టి దాని గురించి నేను చింతిస్తాను, దాని గురించి ఆలోచిస్తాను. టైం దొరికినప్పుడల్లా దాని విషయం తీసుకుని దీని గురించి నోట్స్ ఏమైనా ఉందా, దాని గురించి కామెంటరీస్ ఏమైనా ఉన్నాయా, దాని గురించి ఆథర్స్ ఏమైనా చెప్పారా, దాని గురించి బైబిల్ రెఫరల్ ఏం చెప్తుంది, దాని గురించిలో ఇంకా ఏమైనా ఇన్డెప్త్ ఆలోచించాల్సింది ఉందా, నేర్చుకోవాల్సిందా. ప్రతిరోజు ఆ మాట లేకపోతే బతకలేమని తెలిసి దిప్పలు పడిపోతుంటే మీకు అంత ధీమా ఎలా వచ్చింది? అంటే మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారంటే బ్లడ్లో బైబిల్ ఉంటుందనే. ఎవర్రా మీ నాన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ కమ్యూన్ తీసుకుని వాళ్ళ తర్వాత మీరు కన్నారు కాబట్టి మీ బ్లడ్లోకి ఏమైనా ప్రభు రక్తం దూరిపోయిందా? మరి ఏంటి నీ బలం ఏంటి? ఈ ఫీల్స్ ఏమైతే ఉన్నాయో, నేను బైబిల్ చదవకపోయినా ఆదివారం చదువుతాను, లేకపోతే ఒకరోజు చదువుతాను, లేకపోతే ఏదైనా విషయం అవుతాను. సో ఏ వ్యక్తికి వాళ్ళ లైఫ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ అవుతాయో, ఆ పరిపాలన కొరకైనటువంటి విషయాలను ఆ చదువుతో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నేర్పించే బోధకు సంబంధించినటువంటి సిలబస్ని చదువుతామో, నా స్పిరిచువల్ డే నడవడానికి, ఒకరోజు ఆత్మీయంగా నడవడానికి, నా బ్రతుకు కావలసినటువంటి ఆధ్యాత్మిక పాఠాన్ని వాక్యంలో నుంచి నేను చూసుకోకపోతే, నేను ఈరోజు నేర్చుకోకపోతే, దాన్ని తెలుసుకోకపోతే, నేను కూడా ఆత్మీయమవసమైన గర్వంలోనికి నాకు నేను నడవగలను, నన్ను నేను నడిపించుకోగలను, నా దేవుని సంగతులు అక్కర్లేకపోయినా నేను బతకగలను అనే ధీమా
నా హృదయానికి తెలియకుండానే నన్ను నోట్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది యవనస్తులు? మీ లైఫ్కి పొద్దున్న మీరు లేచిన వెంటనే మీ ఈరోజు ఎగ్జామ్ కోసం మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారో 24 గంటల ఎగ్జామ్ ఒకటి ఉంది. 24 గంటలు అనేటువంటి గడియలను దాటటానికి దేవుని సంగతులు నువ్వు ఎరిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఒక ప్రత్యక్షత ఉంది ఆత్మలో. ఆ పాఠాన్ని చదువుకోకుండా తీరికైనప్పుడు చదువుతాం, తర్వాత చదువుతామని పోస్ట్పోన్ చేసుకుంటూ ఎప్పుడో చదువుదాంలే ఆదివారానికి తీసుకెళ్ళి ఇంకెప్పుడుకో చేస్తావంటే నీకు తెలియని గర్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. రొటీన్ లైఫ్ అది. జాగ్రత్త. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ కీవర్డ్స్. రోమన్స్ 12:3. తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తనను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. బైబిలు యేసు ప్రభువారి ద్వారా చెప్పబడిన విషయాలు కొన్నైతే, పౌలు ద్వారా చెప్పబడిన మిగిలిన విషయాలు కొన్నైతే, వారిద్దరి ద్వారా ప్రజలకు ఉటంకించిన కొటేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఈ విషయంలో మీ కొరకు ఇవి విలువైనవి అని ఎంచబడినవి. పౌలు తన ప్రత్యక్షతను బట్టి ప్రభు పక్షంగా మనకు చెప్పేది ఏంటంటే ప్రతివాడు ఎంచుకోవాల్సిన విషయాలు ఇవి. ఇక్కడ నేను యూదుడుగా ఉన్నాను అంటే క్రైస్తవుడిగా పుట్టాను, మీరు కన్వర్ట్ అయ్యి ఉన్నారు, లేకపోతే మీరు ఇప్పుడే నేర్చుకున్నారు, నీకేం తెలుసు అట్లా అంటానికి లేదంట. ప్రతివాడు తను ఎంచుకునదగిన దానికంటే అధికంగా ఎంచుకోకుండా ఉండగలిగేటట్లుగా మీ విశ్వాస ప్రమాణాన్ని సిద్ధపరచుకోవాలి. ఏమిటి నన్ను నేను ఎంచుకునేది? నాకు తెలియకుండానే నా దగ్గర ఉన్న వాటిని, నా దగ్గర కలిగి ఉన్న వాటిని నేను గెలుచుకున్నట్లుగా, సంపాదించుకున్నట్లుగా నేను ఏదో విషయాలలో నేను చేయటానికి ప్రయత్నం చెయ్యబోతాను. అలాంటి ప్రయత్నంలో ఏ చిన్న గర్వం నీలో ప్రవేశించినా నీకు తెలియకుండానే అది చాలా బలహీనంగా మారిపోతూ ఉంటుంది. మీకు విచిత్రమైన విషయం చెప్తాను. గర్వము మిమ్మల్ని బాగా చెరిపేసేది ఏంటో తెలుసా? ఈ గర్వము యొక్క లక్షణం, నిన్ను నువ్వు ఎంచుకునే తగిన దానికంటే ఎక్కువ ఎంచుకునే ఈ లక్షణం నిన్ను చెడగొట్టేది ఎక్కడో తెలుసా? నీ హృదయాన్ని చెడగొట్టేది గర్వము, నీ హృదయాన్ని చెడగొట్టద్ది ఈ ప్రైడ్. పాడు చేసేది దేన్నో తెలుసా? నీ ఆత్మను. చెడగొట్టేది హృదయాన్ని, పాడు చేసేది నీ స్పిరిట్ని నాశనం చేస్తుంది. ఇది చాలా భయంకరమైనటువంటి సత్యం. ఈ గర్వం విషయంలో మనం ఎంత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అన్ని పాపాలకు క్షమాపణ ఉంది. నేను ప్రతిసారి చెప్తాను, 2 పాపాలకు పాప క్షమాపణ లేదు. ఒకటి వ్యభిచారం, అది నిన్ను నరకంలోకి తీసుకెళ్తుంది, అగ్ని తప్ప నీకు ఇంకొక రెమెడీ లేదు. రెండవది తీర్పు తీర్చుట లేక ఎదుటి వ్యక్తిని కోపపడుట. ఈ 2 కూడా నరకాగ్నికి తీసుకెళ్తాయని యేసుప్రభు వారు చెప్పారు. ఈ రెండింటికి మించినటువంటి ఒక బలహీనత ఏది? అవి నరకానికి తీసుకెళ్తాయని చెప్పాను కదా. ఈ 3వ బలహీనమైనటువంటి ఈ ప్రత్యక్షత ఏది? ఈ గర్వం అనేటువంటి ప్రత్యక్షత బహు సత్యమైనటువంటిది. ఇది ఎంత తీవ్రమైనదంటే కనీసం అక్కడైనా నిన్ను తీసుకెళ్ళి అవి నరకంలో ఉంచుతాయి. ఇది నిన్ను నరకంలో కూడా తీసుకెళ్ళని పరిస్థితి తీసుకొస్తుంది. ఈ గర్వము నరకంలోనికి కూడా నిన్ను ఉండనివ్వని పరిస్థితికి తీసుకొస్తుంది. అది ఎలాగో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఒక సామాన్యమైనటువంటి జీవితంలో అన్నీ ఉండి ఏ లోటు లేకుండా ఏ తప్పు మన వల్ల జరగదు అని మీరు అనుకున్నప్పుడు మీలో ఈ గర్వం బయటికి రాదు. ఒక కామన్ లైఫ్లో నువ్వు ఉన్నంత వరకు నువ్వు చేస్తున్నటువంటి ఏ లైఫ్ స్టైల్ అయినప్పటికీ కూడా నేనే తప్పు చేయను, నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను, నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే స్టేబుల్గా బతుకుతావో గర్వం బయటికి రాదు. నీలో లేదని నేను చెప్పను, కానీ అది బయటికి రాదు. లోపల దాగి ఉండొచ్చు, అది రూపం ఫార్మాట్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు, కానీ అది ఎప్పటికీ బయటికి రాదు. బికాస్ నువ్వే రోజు కూడా హెచ్చించుకోవడానికి ఇష్టం లేదు, ఏ రోజు కూడా గొప్పగా ఉండాలని ఇష్టం లేదు, ఏ రోజు కూడా గెలవాలనే కాంక్ష లేదు, ఏ రోజు తప్పు చేయాలనే అభిమతం నీ మనసులో లేదు. కాబట్టి అది ఎప్పటికీ కూడా బయటికి రాదు. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావని చెప్పాలి. యుల్ బి వెరీ టేక్ కేర్. చాలా జాగ్రత్తగా ఉంటావు, అలర్ట్గా ఉంటావు. ఏ తప్పు జరగకుండా, ఎవడి వల్ల తప్పు నీ మీద జరగకుండా. ప్రయాణం చేసేటప్పుడు 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, నియమం ప్రకారం ప్రయాణం చేయాలి. భారతదేశంలో ఉంటే ఎటువైపు ప్రయాణం చేయాలి? ఎడం వైపు. అమెరికాలో ఉంటే ఎటువైపు ప్రయాణం చేయాలి? కుడివైపు. అమెరికాలో డ్రైవ్ అంతా రైట్ డ్రైవ్, ఇండియాలో లెఫ్ట్ డ్రైవ్. ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి రూల్. నేను డ్రైవింగ్ నాకు వచ్చు కాబట్టి అమెరికాలో లెఫ్ట్ సైడ్ వెళ్తానంటే కుదరదు. అది
రూలు. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మన ఆత్మీయ ప్రయాణం కూడా ఒక నియమం ప్రకారం దాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. రెండవది, ఏ పరిస్థితి అయినా మనం చేసేటువంటి ఆ జాగ్రత్తలో నేను పర్ఫెక్ట్గా రూల్ ప్రకారం వెళ్తున్నాను, ఇంకోడొచ్చి నన్ను గుద్దకుండా నా సేఫ్టీ నేను చూసుకోవాలి. రూల్ నాకు పర్ఫెక్ట్, లెఫ్ట్ సైడే వెళ్తాను. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ 50 km/h అని ఉందనుకోండి, నేను ఎంత స్పీడ్లో వెళ్ళాలి? 50. 60 వెళ్తే టికెట్ వచ్చేస్తుంది, 40లో వెళ్తే వెనకతోడు గుద్దేస్తాడు. డౌటే లేదు, రూలే. 50 అంటే 50లోనే ట్రై చేయాలి, అందరూ అదే డ్రైవ్లో వెళ్ళాలి. ఇప్పుడు భారతదేశంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఎంత రిస్కీ జోన్లో ఉన్నా, ఎన్ని సిగ్నల్లు ఉన్నా, ఎంతమంది పోలీసులు ఉన్నా, నువ్వు వెళ్ళగలిగిన గమ్యానికి నువ్వు వెళ్ళగలిగినట్టు ఎవడు వెళ్ళలేడు. ఎంత దరిద్రమో చెప్పనా, ఆఫ్టర్ కలెక్టర్లకి మినిస్టర్లకి ఆపి వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళలేక, వాళ్ళు ప్రయాణం చేయలేక వాళ్ళ కోసం పబ్లిక్ ఆపుతున్నారు. అంటే మీరు ఎంత గొప్పోళ్ళు. మీరందరూ ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉంది కదా, మినిస్టర్ గారు వెళ్తున్నారని మన గంటల సేపు ఆపేశారు. నో, వాళ్ళు వెళ్ళలేరు, మీలాగా వాళ్ళు ప్రయాణం చేయలేరు. ప్రోటోకాల్ ఎందుకు వాళ్ళకి అవసరం? మిమ్మల్ని ఆపి మీరు ఎలాగైనా వెళ్ళగలరు. చూడండి, ఏ సందు, ఏ యూటర్ను, ఏ వన్ వే, మీకు ఏమన్నా అడ్డా? చెప్ప అవసరమా? హెల్మెట్ అవసరమా? ఏ ముగ్గురు, మొన్న ఆడేవాడు తాగేసి 4 విజయవాడలో. ఏంటి వాళ్ళ ధైర్యం? మళ్ళీ పోలీసుడికి రాంగ్ రూట్లో వెళ్ళి ఇక్కడ ఉన్నారు రా మావలని అడుగుతున్నాడు వాళ్ళనే. మనకు ఆ ధైర్యం అంటే ఇంకొకటి గుద్దకుండా మనం ఏం చేయాలి ఇప్పుడు? కాపలా. అంటే ఆ ఎలర్ట్గా ఉండేటువంటి వ్యక్తి తప్పు చేయటానికి ఎలా అయితే ఇష్టపడకుండా ఉండగలడో, ఈ గర్వం కూడా అంతేనడ్రా. నీలో నుంచి అది బయటపడదు, జాగ్రత్తగా ఉంటుంది. రెండో విషయం చెప్తాను, ఇది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే, గొప్ప జీవితానికి దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడు. మీరు ఏ దీన స్థితిలో ప్రభు దగ్గరికి రండి, అనతి కాలంలో మిమ్మల్ని విలువైనటువంటి సంపదగా దేవుడు పైకి లేపేస్తాడు. మీరు ఈరోజు ఏ స్థితిలో వచ్చినా, ఉండడానికి నాకు ఇల్లు లేదు బాబో అని నువ్వు వస్తే, నువ్వు చనిపోయేలోపు 2 ఇళ్ళు మేడ మించి కిందకి దింపుతాను నీ శవాన్ని. అప్స్టేర్ నుంచి కింద దించుతాడు నిన్ను. అప్పుడు అరే అదే దేవుని నీతర్రా, నా దగ్గరికి వచ్చేవారిని ఎంత మాత్రం బిడనో తోసేని అన్నాడు ఆయన. ఆయన మిమ్మల్ని ఉండాలంటే ఆయన ఎప్పుడు ఎత్తుగా ఉంచుతాడా, కిందకు ఉంచుతాడా? పైకి తలగాలకు చేస్తాను, తొక్క చేయనన్నాడు కదా. డెఫినెట్గా నీకు ఇంకొక ఇల్లు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పటికీ నీ ఏడుపు ఉండొచ్చు, ఏటి అంటావు కానీ ఏ రోజు వచ్చింది, నువ్వైతే మేడ మీద ఉన్నావు, పాస్టర్లు అందరూ మేడ మీద ఉంటారు, మేము ఎప్పుడో కిందే ఉంటాం, మాకు ఎక్కడ ఉంది ఇల్లు అని నీకు ఏడుపు రావచ్చు. ఆ ఏడుపు కారణం నీ ఏడుపే. దేవుని దీవెనేంటి? ఆయన ఎప్పుడు దివారాత్రాలు యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున ప్రభు నా బిడ్డను లేపని అడుగుతూనే ఉంటాడు. నీ ఏడుపే నిన్ను దింపుతుంది. అది నీతి నిమిత్తం హింసించబడే ఏడుపు అయితే నేను హెచ్చిస్తాడు. నీకు ఇంకొకడు ఎదుగుతుంటే చూడలేని ఏడుపు కదా, అది నువ్వే పడిపోతావు. ఓకే, ఒక విషయం, గొప్ప జీవితంలో దేవుడు నిన్ను లేపిన తర్వాత సామాన్యమైన పరిస్థితుల మధ్యలో నిన్ను ఉంచేటప్పుడు, సామాన్యమైన ప్రజల మధ్యలో కలిసి ఉంచవలసి వచ్చినప్పుడు, మీ ఇంట్లో అందరూ ఒకేసారి మినిస్టర్లు అందరూ ఒకేసారి పై పొజిషన్లకు వెళ్ళరు కదా. ఒకళ్ళు వెళ్తారు, ఇంకొకరు లైన్లో ఉండొచ్చు, తర్వాత రావచ్చు. బట్ ఏదైనా డిస్టెన్స్ ఆఫ్ గ్యాప్, ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, కానీ రిలేషన్స్ అందరూ ఒకేసారి అవుతారా? సామాన్య మనుషులతోనే కదా మనం లైఫ్ స్టైల్ నడుస్తాం, లీడ్ చేస్తాం. ఈ రొటీన్ లైఫ్లో ఉండేటప్పుడు, సామాన్య జీవితంలో ఉండవలసి వచ్చినప్పుడు, నీకొచ్చే కోపం, నీకొచ్చే చిరాకు, నీకొచ్చే అసూయ, నీకొచ్చే చులకన, ఈ 4 పరిస్థితులు నీ హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి అని అంటే, నీ శరీరం నుంచి బయటకు వస్తున్నాయి అని అంటే, నీలో గర్వం ఉందని, దానికి తగ్గ ధైర్యం ఉందని అర్థం. మొదటిది జాగ్రత్త, రెండవది ధైర్యం. ఈ ధైర్యము నిన్ను హెచ్చించిన తర్వాత నిన్ను ఉంచినటువంటి పరిస్థితుల మధ్యలో మనుషులను చూసే విధానమును బట్టి మనకు ఈ విషయం ఏర్పడింది. దేవునికి ఈ విషయం తెలుసు. అందుకని దేవుడు ఏమని చేశాడంటే, తన సొంత కుమారుణ్ణి, పరలోకపు అధికారం ఆయింది, పరలోకపు బంగారు వీధులు ఆయనవి, ఆయన పట్టణమంతా ఆయన పేరుతో నింపబడి ఉంది, ఆయన మహిమతో నింపబడి ఉంది. పరలోకం రిక్తుడుగా అన్నిటినీ విడిచిపెట్టి, ఏమీ లేకుండా, సామాన్యమైన చేతులతో, సామాన్యమైన కడుపున, అవమానకరమైన కుటుంబపు వంశక్రమంలో, అవమానకరమైనటువంటి జీవితంలో నుంచి రాజు కోటలో పుట్టించలా. అక్కడైతే అన్ని కవర్ అయిపోతాయని తీసుకొచ్చి ఎక్కడ పుట్టించాడు? పాకలో పుట్టించాడు.
ఆ యేసు అనేటువంటి ఆ దైవ కుమారుని యొక్క శరీర ప్రత్యక్షత సశరీరుడిగా భూమి మీద సామాన్యమైన మనుషుల దగ్గరికి రీచ్ అయినప్పుడు ఏ మనుషులతోనైతే మనుషులు అసహ్యపడతారో వాళ్ళకి ప్రేమ చూపించాల్సిన కారణం అది. కుష్ఠవాళ్ళ దగ్గరికి వచ్చి నీ చిత్తమైతే నన్ను ముట్టంటే ఆయన ఏమన్నాడు? అసలు మీరు ఇక్కడ బయటికి రావనిచ్చారు మిమ్మల్ని? మీరు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలో ఉండాలి. ఎక్కడికి వచ్చారు మీరు? ఎవడరా ఇక్కడ ప్రధానాధికారి? ఎవడరా? వీళ్ళు తీసుకెళ్ళండి, బయటికి పండి అన్నాడా? ఏమన్నాడు? నాకిష్టమే, నాకిష్టమే. అక్కడ కుంటోళ్ళు అడుస్తున్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దని. లోకమంతా ఆయన నోర్మై, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన వెళ్తుంటే అరుస్తావా నువ్వు అని నోర్లు నొక్కేస్తూ ఉంటే ఆయన ఆగి, ఏది మెగా పాదయాత్ర. ఇప్పుడు వీళ్ళు నడుస్తున్నారు, వీళ్ళకన్నా ముందు నడిచాడు ప్రభువారు, అప్పుడే నడిచాడు. ఆ నడిచిన పాదయాత్రను ఆపి వెనక్కి తిరిగి ఎవరు నన్ను పిలిచారో అని దగ్గరికి వెళ్ళి ముట్టుకుని మాట్లాడాడండి. అంటే ఏ మనుషులతో ఆయనకున్నటువంటి అధికారాన్ని గొప్పతనాన్ని అలా చూడాలనుకుంటున్న సమయంలో అలా వదిలి చిరాకు పడలేదు, అసహ్యపడలేదు, సొనగలేదు, కోపపడలేదు, వాళ్ళను చూసి ఏ రకంగా అసూయ పడలేదు. ఏమిటి ఆ పేదల పక్షపాతం? ఏది ఆ బీదల పట్ల కనికరం? ఎందుకు ఆ దీనుల పట్ల అతని ఆశ? ఎందుకో తెలుసా? ఆయనకు అది లేదు కాబట్టి. ఏది? ఆ గర్వం లేదు కాబట్టి. ఇది మొదటిది జాగ్రత్త. రెండోది అలాంటి పరిస్థితులు ధైర్యము కలిగి ఉండడం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనం బైబిల్ చెప్తుంది. జేమ్స్ 4:7. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఆగండి, అహంకారులను ఏం చేస్తుందంట? ఎదిరించి. ఎందుకు వస్తుంది అహంకారం? గర్వానికి తోబుట్టు, అది వదిలిపెట్టదు. గర్వంతో ఉండేటువంటి ఆలోచన కలిగినటువంటి సందర్భంలో అహంకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అహం, నేను, నాది, నాకు, నే వల్ల, నా వల్ల, నాతోనే, నేను కాక నేను అనేటువంటి స్వభావం మనకి తెలియకుండానే అంతరంగంలో నుంచి ఏ చిన్న పరిస్థితుల నుంచి అయినా అది లేవొస్తుంది, లాగుద్ది బయటికి. అది లాగినప్పుడు దాని వలన దేవుడు వారిని ఏం చేస్తారంట? అహంకారులను ఏం చేస్తాడంట? ఆయన ఎదిరించి. అంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ప్రపంచంలో అయితే దేవుని రాజ్యంలో ఉండాలి, లేదు నరకంలో ఉండాలి, లేదు నరకంలో ఉండాలి. సత్యం ఏంటో తెలుసా? పరలోకానికి అధికారి అధిపతి ఎవరు? క్రీస్తు. నరకానికి అధికారి అధిపతి ఎవరు? సాతాను కాదు, యేసే. మీకు అర్థం కావాలి, ఇక్కడ కూడా యేసే, సాతాను కాదు. ఎందుకో తెలుసా? పరలోకంలో దేవుడు సమీపింపరాని తేజస్సుతో అపరంజి వంటి ఆ వెలుగుతో, అమరత్వము కలిగిన వెలుగుతో ఉంటాడు ఆయన. అది సమీపింపరాని తేజస్సుతో ఆయన ఆయన అగ్నిమయమై ఉన్నాడు. దట్స్ ఆల్సో ఏ ఫైర్. నరకంలో ఎలా ఉంటాడంటే ఆయన దహించు అగ్నిగా ఉంటాడు, కన్జ్యూమింగ్ ఫైర్. ఇక్కడ క్రీస్తే, ఈయన క్రీస్తే, ఆయన క్రీస్తే. నరకము యొక్క, పాతాళము యొక్క తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? జీసస్, యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. సో ఇక్కడ ఫార్మెట్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కనబడతాడు. ఆయనతో పాటు నీకు కూర్చునే ప్లేస్ ఇస్తాడు, ఆయన నీ తల మీద కిరీటం పెడతాడు, నీకు కొత్త పేరు ఇస్తాడు, నీ పక్కన సింహాసనం వేస్తాడు, నీకు కావాల్సినటువంటి పరిపాలన దక్షత తాళపు చెవులు నీ చేతిలో పెడతాడు, తీర్పు తెచ్చే అధికారం నీకు కూడా, దేవదూతలకు తీర్పు తెచ్చే అధికారం నీకు ఇస్తాడు అక్కడ. కానీ ఇక్కడేముంటుంది? ఇక్కడి నుంచి ఎవడైనా వచ్చి చిటికెన వేలు నీళ్ళలో ముంచి ఒక చుక్క కారితే అది నాలుక మీద ఎవడైనా వేస్తాడని ఎదురు చూసి ఏడుపులు ఉంటాయి. ఇక్కడ కఠినుడు, అక్కడ సౌమ్యుడు, అక్కడ సంపూర్ణుడు, ఇక్కడ నీకు శిక్షకుడు. నరకం. ఈ పరిస్థితి గర్వం ఉంది చూసారా? దీనివల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటో తెలుసా? పరలోకానికి చెందడానికి లేకుండా పోయాడు. ఎవడు? సాతాను. రెండోది, నరకానికి మనల్ని తీసుకెళ్ళడానికి దారయ్యాడు తప్ప దానిలో కూడా అధికారం లేకుండా పోయాడు. అంటే అత్యంత దుఃఖకరమైనటువంటి అనుభవం ఏంటంటే, మనం అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను, దేవునితో ఉండేటువంటి ఆ చిన్నపాటి భాగ్యము కూడా దొరకకుండా చేస్తుంది గర్వం. సాతానుగాడికి వచ్చినటువంటి శిక్ష అది. అసలు ఎప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, కానీ దేవునితో ఉండే అవకాశం ఉండదు. దేవునితో మాట్లాడుకునే అవకాశానికి కావాల్సిన పరిస్థితులు ఉంటాయి తప్ప హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర నువ్వు నేను మాట్లాడుకునేటట్టు అవకాశం ఉండదు వాడికి. సాతాను ఈ రోజుకి దేవునితో, దేవుని సన్నిధిలో ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే అదే వాడికి వచ్చినటువంటి మొదటి బలహీనత.
ఇప్పటికీ కోల్పోకుండా అతను నడిపిస్తున్న బలహీనత గర్వం. ఈరోజు మనలో చేరుస్తున్నవాడు కూడా వాడే. మనకు తెలియకుండా మన లోపల నింపేది కూడా వాడే. దేన్ని? గర్వం. నేను ఒప్పుకోనండి, నాకు అస్సలు గర్వం లేదండి, మీరు ఎన్నైనా చెప్పండి, అసలు మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి, మేము ఎప్పుడూ ఒకేలాగా ఉండవండి. ట్రూ, నేను ఒప్పుకుంటాను. నువ్వు సమాధానం చెప్పు నాకు. ఎవరి మాటల వల్లైనా, జాగ్రత్తగా వినండి, ఈ ప్రశ్నలు 6 ప్రశ్నలు 7 ప్రశ్నలు రాశాను మీకే. మొదటిది, ఎవరి మాటల వల్లైనా నువ్వు గాయపరచబడితే, ఎవరైనా నిన్నేమైనా అంటే నువ్వు హట్ అయితే, హట్ అంట కదా, మీరు హట్ అవుతారు కదా, అంటే ఎప్పుడు మీకు అనుకూలంగా వచ్చినప్పుడా వ్యతిరేకంగా వచ్చినప్పుడా? హట్ అయితే ఆడు బతికేంటి నన్ను అనేంత డాష్ గడా అనిపిస్తుందా? నిన్నెవడైనా అంటే అనకుండా మాట అంటే నీకేమనిపిస్తుంది? మామూలు మనలో అన్నమాట. ఏమనిపిస్తుంది? పోన్లేరా అంటావా? అనాలనిపిస్తుందా? మీ ఇంట్లో వాళ్ళంటే వాళ్ళకంటే మీ పొజిషను మీకు తెలుసు ఎక్కువని, అలాంటప్పుడు ఆ కామెంట్ చేస్తే నీకేమనిపిస్తుంది? నీ ఫీలింగ్స్ ఏంటి? మాట్లాడకండి. ఏమనిపిస్తుంది చెప్పండి ఆ టైంలో? సహజంగా మొదటిసారి విన్నప్పుడు కొంచెం అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, అంత ఎమోషన్ ఫీల్ అవ్వకపోవచ్చు. అదే విషయం నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నాను, మా చెల్లి వినేసింది, ఆ పక్కన ఉన్న ఇంకొక అమ్మాయి, అమ్మగారు నిన్నేనా ఆ మాట అన్నది అన్నమనండి. మిమ్మల్నేనంట కదండి అమ్మగారు అన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? అత్త తిట్టిన దానికి ఉండదు, కానీ తోడుకోళ్ళు నవ్విన దానికో ఏడ్చిన దానికో వచ్చిందంట నొప్పి. అక్కడ స్టార్ట్ అవుతుందండి బాధ. ఆడు ఎవడాడు నన్న ఏంటండి దాన్ని ఏమంటారో తెలుసా? గర్వం. నీ అంతరంగంలో దాగి ఉన్న గర్వం. వాళ్ళు అనేంతట వాళ్ళ అంటానికి ఏం కావాలి? ఎముక లేదు నాలుగుకి, తడిలో ఉంటుంది, రోజు జారిపోవడానికి ఈజీ, ఉమ్ములో ఉంటుంది, ఎప్పుడు ఏ టైంకైనా జారిపోద్ది నాలుక. నువ్వు ఎంత పెగ తీసుకున్నా ఆ టైం వచ్చేటికి తుల్లుమంటుంది బయటికి. ఏం చేయాలి? రెండో విషయం చెప్తాను. నువ్వు చాలా మర్యాదగా ఉంటావు, డీసెంట్గా ఉంటావు, స్టడీగా ఉంటావు, స్టైల్గా ఉంటావు, ఆ మాట అనకూడదు కానీ ఉంటాం. ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారండి, మీ స్టైల్ మీకుంటుంది, ఉంటాం. మర్యాదగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో సపర్యలు అమర్యాదగా జరిగిస్తే, జరగాల్సిన సపర్యలు జరగకుండా అమర్యాదగా జరిగితే, అంటే నీకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే, నీకు జరగాల్సిన రీతిగా జరగకపోతే, సాధారణంగా మనకు ఈ పరిస్థితి మధ్యకాలంలో ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసం పెళ్ళిళ్ళు అవుతున్నాయో తెలియట్లేదు, క్రైస్తవ పెళ్ళిళ్ళు సెలవుల తర్వాత ఇప్పుడు అవుతున్నాయో తెలియట్లేదు నాకు. ఈ నెలలోనే నన్ను 4 పెళ్ళిళ్ళు చేశాను. మొన్న ఏంటిది క్రైస్తవులం కదా, మనం మూడంలో పెడతాం కదా, ఇవన్నీ ఈ మాసంలో జరుగుతున్నాయండి, ఏమైనా ముహూర్తాలు పెళ్ళిళ్ళా అని అంటే, ఆ తర్వాత చెప్పారు లేదులేండి ముహూర్తాలు ఏం లేవు ఈరోజు అని చెప్పి. మా మహేష్ వాళ్ళ నాన్నగారు ఇస్తారు క్యాలెండర్, అందుకని దానిలో ఏమైనా డేట్లు ఏమైనా అని చూస్తే వాళ్ళు ముహూర్తాలు లేవు. పోలే ముహూర్తాలు లేని టైంలో మనం చేసుకున్నాం, గొప్ప విషయం అనుకున్నాను. మొత్తానికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది వచ్చేస్తుందండి, ఆడపిల్లవాళ్ళకి మర్యాద మగపిల్లోడికి మర్యాద చేయలేదని ఆడపిల్లోళ్ళ మీద. ఏమండి కయ్యం కనుక బియ్యంకైనా, ఇప్పుడు మీతో మేము పెళ్ళికి సర్దుపడుతున్నామంటే ఇద్దరు సముజ్జీలని అర్థమా ఎక్కువనా? మీకు అర్థం కావాలరా, వాళ్ళు మనకి తగినోళ్ళనే కదా సంబంధం కలుపుకున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆఫ్టర్ ఆల్ అంటే నువ్వెవడు ఆఫ్టర్ ఆల్ అనడానికి? వాళ్ళకి అసలు గతి లేదు, మేము చేసుకోవాల్సి అదేంటి? నీకేది సెట్ అవ్వకే వాళ్ళ దగ్గరికి వచ్చావు. సత్యం మాట్లాడితే ఎలాగే ఉంటుంది, నవ్వకో, లోపల బాధ, ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేంటి నువ్వు మేము గొప్ప అంటావేంటి అంటే, ఆ సపర్యలు జరగవలసి వచ్చినప్పుడు జరగకపోతే నేనేంటి, నా స్థాయి, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే నీ జీవితంలో ఆ సపర్యలు జరిగినప్పుడు నా స్థాయి ఏంటి అని అడిగినప్పుడు, నిజంగా తెలుసా ఈ గర్వం నేనేం చేస్తున్నా, సంబంధాలను పాడు చేస్తుంది. ఇట్ బ్రేక్స్ రిలేషన్షిప్స్. ఎలాంటి మంచి సంబంధాన్నైనా తెంపేస్తుంది. ఆత్మీయ సంబంధాలు తెగిపోవటానికి కారణం ఆత్మీయ గర్వమే. నేనేంటి, నా స్థాయి ఏంటి, ఏం చెయ్యాలి ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక సంఘటన, నా కళ్ళ ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను. వాళ్ళకి
అమర్యాద అయితే జరగలేదు, కాకపోతే ట్రేలో తెచ్చి ఇవ్వలేదు ఆ వెల్కమ్ డ్రింక్. అసలు నిజంగా మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అంతకన్నా బాధ వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఒక అమ్మాయి ట్రే పట్టుకొని వస్తుంది, ఈలోపు అక్కడ ఉండేటువంటి మర్యాద కోసం వాడు ఏం చేశాడంటే 3 గ్లాసులు చెయ్యట్టు పట్టేసుకున్నాడు. పట్టేసుకుని ఒక గ్లాసు తీసుకోవడానికి ఇచ్చేస్తున్నాడు. అడ్వాన్స్ మర్యాద. వాళ్ళు దాన్ని అవమానంగా భావించారు. అసలు ఏంటనుకుంటున్నాడు ఇంతకీ ఆ ఇచ్చిన ఆయన ఎవరు? పెళ్లి కుమార్తె స్వయాన తండ్రి. అతనికి భయం, అరే వీళ్ళందరూ వచ్చారు మా వేంకులోళ్ళు, వీళ్ళకి ఇవ్వాలి అనే ఆశతో ఆ పిల్ల ఎక్కడి నుంచో వస్తుంది, అది ఇచ్చేలోపు గబగబ 3 గ్లాసులు 6 గ్లాసులు పట్టుకొచ్చి ఒక్కొక్క గ్లాసు చేతిలో పెట్టాడు. ఒక గ్లాసు నాకు ఇచ్చాడు. ఆ కుర్చీలో ఫస్ట్ వరుసలో కూర్చుంటాం కదా, ఏం చేస్తాం, పుచ్చుకోవాల్సి వచ్చింది. మర్యాద కదా, తాగకపోయినా ముచ్చుకుంటాం. నాకేసి ఇలా చూశాడు ఈ పాస్టర్ గారు, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న. ఏమైందండి అన్నాడు. ఈ కామన్ సెన్స్ లేదండి ఇంకా అన్నాడు. ఏమైందండి అన్నాడు. అది ఏంటంటే ఆ గ్లాస్ పట్టుకొచ్చి ఇచ్చేయడం ఏంటండి అన్నాడు. మీరు తాగుతారా తాగండి, లేకపోతే కిందటి. ఎందుకు లోపల వేడెక్కిపోతాం, ఎందుకు ఏసీ ఉంది. దాన్ని ఏమంటారు తెలుసా? అమర్యాదకు వచ్చే ఫీలింగ్ ఏంటి? అవతల ఆయన ప్రేమ నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అరే అగ్గగ్గలాడుతున్నాడే, ప్రేమగా నాకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడకపోగా అసహ్యత కనపడింది, విమర్శ కనపడింది, అభ్యంతరం కనపడింది. దాన్ని తృణీకారంగా భావించే ఇక్కడ నేను ఆ పెళ్లి సంగతి పక్కకు పెట్టండి, మిగిలిన విషయాల్లో మీ ఇంట్లో మీకు కలగలేదు ఇలాంటివి? కలగలేదా? ఎన్నిసార్లు మీరు వాటిని ఫేస్ చేసి పర్వాలేదులే అనుకుంటే ఇప్పటికి ఇది 4వసారి అంటే 3 సార్లు నువ్వు ఆత్మలో పొంగిపోయావా? ఈ 4వసారి ఆత్మలో దిగసారిపోయి ఏడుస్తున్నావా? పాపమా? జరగలేదా మీకు? ఎట్లా యాక్సెప్ట్ చేయగలిగింది నీ మనస్సు? దీనికి కారణం గర్వం. 3వ విషయం చెప్తాను నేను. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనం చెప్తుంది. 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఇది నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోతారా? మిమ్మల్ని నడిపించేస్తుంది. ఇంకా నడిపించదు అని చెప్పకూడదు, పరిగెట్టించేస్తుంది. కమాన్ 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 రష్ చేస్తుంది గర్వం. ఈ నాశనమైన మనస్సు పడిపోవడానికి, నాశనానికి ముందు తోసుకుని వెళ్తుంది, పడదోసుకుని వెళ్తుంది. చాలా ప్రతిష్టకరమైన పదాలు వాడతావు. దాని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, పరిస్థితులు అసౌకర్యంగాను అననుకూలంగాను మారిపోయినప్పుడు, మీ సిచ్యువేషన్స్లో మీకు ఏమైనా పరిస్థితులు పూర్తిగా మీ వైపు టర్నప్ అవ్వకుండా ఉన్నాయి అనుకోండి, అసౌకర్యంగా అనుకూలంగా లేకుండా మీకు ఉండేటప్పుడు మీరు ఎప్పుడైనా ఈ పదాలు మాట్లాడుతున్నారేమో ఒకసారి చూసుకోండి. వీళ్ళకి ఎంత జరిగినా బుద్ధి రాలేదు, వీళ్ళకి ఎంత అయినా కూడా వీళ్ళకి నేర్చుకోవడం చేత కాలేదు, అసలు వీళ్ళకి బుర్ర తక్కువ, వీళ్ళకి బుద్ధి ఉండదు, వీళ్ళు అసలు ఇంతేనండి, ఇంకెప్పుడైనా ఇంతేనండి, డాష్ జనం అని ఏదో పేరు పెట్టి తిట్టేసి కొంచెం మనస్సుని కుదురుపరచుకోవాలని ప్రయత్నం చేస్తావు. ఈ స్థితి ఏంటో తెలుసా? నువ్వు నాశనానికి పోబోతున్నావని చెప్పడానికి నీ నోటు పలికించేటువంటి దైవిక మాట. దేవుడు గుర్తిస్తాడు, ఏయ్ నీ పదాలకు నేను తీర్పు తీర్చబోతున్నాను, నువ్వు మంచి అయినా చెడైనా ఏది మాట్లాడినా లెక్కలోకి వస్తుంది. కాబట్టి అననుకూలమైన పరిస్థితుల్లో, అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో, ఆ ప్రదేశంలో నీ జీవితంలో అసౌకర్యాన్ని కలిగిస్తుండేటప్పుడు నీ హృదయము నిండి నోటిలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి నాశనకరమైనటువంటి పదం, అవతల వ్యక్తిని శపించే అధికారం క్రైస్తవుడిగా నీకెవడిచ్చాడు? అవతల వ్యక్తిని దిగజార్చి తక్కువ చేసి నీచంగా చూసే అధికారం నీకెవడిచ్చాడు? ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళకి ఏమీ రాదు, వీళ్ళు ఇంతే, వీళ్ళు నేర్చుకోరు, వీళ్ళకి బుద్ధి ఉండదు, వీళ్ళ బతుకులు ఇంతే, వీళ్ళని ఎంత చేద్దామన్నా వీళ్ళలాగే సస్తారు. హౌ డేర్ యూ హ్యావ్ ద జడ్జిమెంట్? అలాంటి పదాలు మాట్లాడుతునేటప్పుడు నీ అంతరంగం నీతో చెప్పేది ఏంటో తెలుసా? దేవుని స్థానంలోకి వచ్చి తీర్పు తీర్చగలిగిన నీ స్వభావం. ఎంత విచిత్రమైనటువంటి దేవుడు కూడా మనుషులు ఇంత రకాలుగా పరిస్థితుల్లో ఉన్నా, ఎంత గర్విష్ఠుల్లో ఉన్నా గడ్డి మేసేందుకు టైం ఇస్తాడండి. గడ్డి మేయించే స్థితి తెచ్చేందుకు అనుకూలమైన సమయం కనిపెడతానే ఉంటాడు. వెయిట్ చేసి ఇంకొకసారి చూద్దాం, ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఇంకొక ఛాన్స్ వాళ్ళకిద్దాం. దేన్ని బట్టి నీ గర్వం? దీనిలో నీకు అధికారం వచ్చి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, అందం ఉంచి ఉండొచ్చు, ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు, లేక అన్ని పరిస్థితుల్లో నువ్వు వెల్ ఆఫ్ ఆర్థికంగా, ఏ గుర్ర పందాల్లో నీ తగిలి ఉండొచ్చు, లాటరీలు, లేదా ఇంకేదో
మంచి ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు. ఇగో డిఎస్సిలో నీకు వచ్చేసి ఉండొచ్చు, ఇంకేముంది నాకు అని చిటికలేసే వాళ్ళని చూశాను ఉదయం. ఏంటి ఇలాగంటున్నావు అంటే డిఎస్సి వచ్చేసిందని. బాబు పోస్టింగ్ ఇచ్చేంతవరకు ఏమవుద్దో తెలియదు, కంగారు పడ కాగాను. బెదరు మీరు అలాగ అనకండి, బెదరు చాలా రోజుల నుంచి పెట్టి. మరి అలాంటప్పుడు నువ్వు ఇలాగ అనకో, అలాగే ఉండు. అది వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు చెప్దు కానీ ప్రభు నాకు ఇచ్చాడని దీనంగా మాట్లాడదు. కానీ ఏదో చిటికలేసేసుకుంటే ఏమైపోతుంది? 2022 బ్యాచ్ అప్పటి నుంచి అలాగే ఉంది, చిటికలేసినే జడ్జిమెంట్లు మీద జడ్జిమెంట్లు వస్తాయి, ఏం చేయలేము మనం. సో పరిస్థితులు ఎలా ఉంటాయి? 4వ విషయం చెప్తాను. అనకూడని వినకూడని మాటలను వినాల్సి వచ్చినప్పుడు, ఈ పదం కొంచెం కఠినంగానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అనకూడని వినకూడని శబ్దాలు పదాలుగా నీ చెవుల్లోకి చేరినప్పుడు, మాటలు ఎవరైనా అనేస్తారనుకోండి, సహజంగా మనం ఏమంటామంటే బాబా బ్లా 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 అరిచేస్తాం, కేకలేసేస్తాం. వినకూడనివి అనకూడనివి మనల్ని అంటే ఆఫ్టర్ ఆల్ ఏంట్రా నువ్వు అన్నట్టు కేకలేస్తాం. అలా కాదు, మౌనంగా ముభావంగా అసౌకర్యంగా విసుగ్గా నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు నువ్వు వినకూడని అనకూడని పదాలు నీ దగ్గరికి వస్తే నువ్వు విన్నప్పుడు మౌనంగా ముభావంగా అసౌకర్యంగా విసుగ్గా నీకు వాళ్ళ మీద ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు ఆ లాబ్లాబ్లాబా అరవరో, మౌనంగానే ఉంటారు. లోపల ఏం కలిగిస్తుంటుంది? విసుగ్గా. ఉండాల్సినంత ఆ ఫ్రీడమ్ని, ఆ చక్కటి స్థాయిని ఉంచకుండా కొంత రిజిడ్ని కలిగిస్తాం, కొంత ఫ్రిక్షన్ని కలిగిస్తాం, కొంత టైట్ చేసేస్తాం సిచ్యువేషన్ని. ఆ పరిస్థితికి కారణం కూడా నీ అంతరంగంలో గర్వమే. బయటపడనివ్వండి. నేను చెప్పాను, ఈ 5 పాపాలు బయటకు కనబడవు, బయటకు ఉండవు, ఓపెన్ అవ్వవు, ఎక్స్పోజ్ అవ్వవు, కానీ నిన్ను వదిలిపెట్టవు, నువ్వు వదలవు. ఈ పాపం చాలా జాగ్రత్త సుమి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైనా మోసపోతున్నావేమో చూసుకో. నెంబర్ 5, వేరొకరితో సమ్ ఎక్స్ అండ్ వైతో నిన్ను పోల్చినా పొగిడినా నిన్ను గనపరిచినా అప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావు? వేరొకరితో నిన్ను పోల్చినా నిన్ను పొగిడినా నిన్ను గనపరిస్తే నీ హార్ట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? నిజమేనండి అంటదా? ఏదో లక్క ఫేవర్ అయ్యాడు కానీ అంటావా? కొన్ని సందర్భాల్లో మన మనసు ఏం చెప్పండి, మీకు ఏదో సాటిస్ఫాక్టరీ మాట ఉంటుంది లోపల. అలా అనకపోతే మీకు జీవుడు శాంతించడు. ఆ రాత్రి ప్రార్థన రాదు, నిద్ర పట్టదు. గ్యాస్ అంటారు కదా, ఏదో గడుపులో పట్టేసి ఉబ్బరంగా అయిపోయి అది గుండె నొప్పో తెలీదు, గ్యాస్ నొప్పో తెలీదు, ఆ సఫరింగ్ వస్తుంది. కానీ అది అనుకుంటే తృప్తిపోతుంది. ఏంటి ఆ పదం? ఎవరి గురించి? ఎందుకు నీకు ఆ నొప్పి? ఎందుకు ఆ పదం అంత కఠినమైన పదం, అంత అయిష్టమైన పదం? దేవుడు తీర్పు తీర్చొద్దు అన్నప్పుడు నువ్వు మాట్లాడేది తీర్పు అని ఆ టైంలో నీకు తెలుస్తుంది. ఒక వ్యక్తి ఆ రకమైనటువంటి ఇబ్బందిని నీకు కలిగించినప్పుడు వారితో నువ్వు అనేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? విలువ తక్కువగా భావిస్తావు, ప్రమాణానికి తగినవాడు కాదు అని భావిస్తావు. రెండవది, అసలు నేనేంటి, అసలు మనమేంటి అని నీ హృదయం కొంచెం హెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడే అవతల పదం తాలూకా ఇంపాక్ట్ నీ మీదకి రాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు. ఎప్పుడైనా అలాంటి ప్రయత్నం నువ్వు చేయటం మొదలుపెట్టి ఆ పరిస్థితిని సూతం చేసుకోవటానికి నీ మనస్సును స్థిమితపరుచుకుంటున్నావు అని అంటే నీవు గర్వము యొక్క పరాకాష్ఠతో నాశనానికి పెంచుకుపోతున్నావు, నిండిపోబోతున్నావు అని అర్థం. మీరు అడగచ్చు, బ్రదర్ దీన్ని మౌనంగా ఉందామా? పోనే మీ పక్కన అడగండి, కాము ఉండగలం? అసలు ఉంటామా? ఒప్పుకుంటుంది అసలు ఏమన్నా జీవుడు? పోనీ పక్కన నాలంటూ వచ్చే ఊరుకోండి, ఏదో అంటారులేండి పెద్దోళ్ళు, ఓ మాట అంటే ఏం పోయింది, ఊరుకోండి సార్ వాళ్ళ చిన్నోళ్ళు, పోన్లేండి సార్ అంటే అప్పుడైనా ఊరుకుంటుందా? పోనే ఊరుకోదు సరి కదా, అప్పుడు నన్ను ఊరుకోబెడతారు ఏమని? ఊరుకోండి మీకేం తెలీదు అని. నీకేం తెలుసు? నీకు చాలా తెలుసు. నీకు గతంలో హార్డ్ డిస్క్ ఓపెన్ అయిపోద్ది, అక్కడంతా టెరాబైట్ స్పీడ్లతో నీకు జీబీ మెమరీ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమేం చేశారు అవన్నీ. ప్రభు అయితే అన్నీ క్షమించాను అంటాడు. నువ్వేమీ పెద్ద ప్రభు స్థానంలోకి ఎక్కిపోయిపోయి నేను నిన్ను సృష్టించాను, నీ గురించి చరిత్ర అంతా నా దగ్గర ఉన్న చిట్ట ఓపెన్ చేస్తావు ఎందుకు? 6వ విషయం, మంచిగా చక్కగా నిర్ణయాత్మకంగా అన్నీ స్టేబుల్గా జరుగుతున్నాయి.
చక్కగా జరుగుతున్నాయి, సిస్టమేటిక్గా జరుగుతున్నాయి, హ్యాపీగా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది. నీకు తెలియకుండా నీలో ఎప్పుడైనా ఒక ఫీలింగ్ రావచ్చు అన్నాను. వచ్చిందని చెప్పను, తర్వాత చెప్తాను వచ్చిందని. నేనైతే బాగానే అవుతుంది, కానీ మనమైతే ఏం చేస్తావు? నువ్వైతే అంతకన్నా బాగా చేస్తావనే కదా నీ అభిప్రాయం. వాళ్ళు సరిగ్గా చేయట్లేదనే కదా. అన్నీ స్మూత్గానే జరుగుతున్నాయి. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మనం కాబట్టి కంట్రోల్లో ఉందని అవతలోడు అనుకుంటాడు, యువతలోనే అనుకుంటా నేనైతేనా అంత అవసరంలే, ఎలా కంట్రోల్ చేసేస్తాను, ఎలా అయిపోద్ది అంతే. ఎందుకు నీకు ఆ ఫీలింగ్ వచ్చింది? ఆ మనస్సు నీ హృదయంలోకి తెస్తున్నది ఎవరు? ఆ రకమైనటువంటి నేనైతే చులకనగా, అన్యాయంగా, అసహ్యంగా నువ్వు మాట్లాడేటువంటి ఆ పదాలు ఉన్నాయి చూసావా, ఆ సందర్భంలో ఆ వ్యక్తుల మీద, అది నీ హృదయంలో నిండిన గర్వం మాట్లాడేటువంటి పదాలు. విచిత్రంగా ఇక్కడ నేను పెద్దలైన పేరెంట్స్కి వార్న్ చేస్తున్నాను చూడండి. ఈ ఫీల్స్ మీకు తెలియకుండా మాట్లాడేటప్పుడు మీ పిల్లలు మీలో నుంచి వచ్చే ఆ మొదటి సందర్భపు మాటల్ని ఎత్తుకు తీసేసుకెళ్ళిపోతారు. అక్కడ జనరేషన్ పాడైపోద్ది. మీరు కింద నుంచి వచ్చేటప్పుడు నీతిగా, పరిశుద్ధంగా, ప్రేమగా, యథార్థంగా, సత్యంగా, దైవికమైన భయముతో ఎదుగుతూ, ఈ స్థితిలో నీకన్నా ఒక పరిస్థితి జరుగుతూ ఉండేటప్పుడు మాట్లాడే ఒక అసౌకర్యమైనటువంటి అంగీకారం కాని, దైవవుకు కాని మదం పలికినప్పుడు నీ పిల్లలు దాన్ని తీసుకుంటారు. అది ఎప్పుడు వినరు కదా మీ నోట్లోంచి. మీరు మాట్లాడంగానే ఆహా అయితే మనం ఇలాంటప్పుడు ఇలా ఉండాలనుకుంటా అన్న చెడ్డదాన్ని వాళ్ళు మంచిదిగా పట్టుకెళ్తారు. జనరేషన్ తరం పాడైపోతుంది. ఎక్కడ జాగ్రత్త. రాచరిక వ్యవస్థలో నెక్స్ట్ రాజు అయితే గర్విష్టిగాను, పొగరుగాను, ఆ తండ్రి నాయకుడైతే ఆ పిల్లలు హంతకులుగాను, మరొక రకమైన తీవ్రమైన పరిస్థితులతో జరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ స్టేజ్, ఆ గర్వం. రాయ్ ఎవడరాడు అంటే కొడుకు ఏమనిపిస్తుంది? వీడు కూడా వాళ్ళ నాన్నలాగా ఎవడరాడు అంటాడు. ఎందుకు? ఆ ఎదిగిన స్థితి వాడు చూడడు, కానీ పెరిగిపోయిన తర్వాత వచ్చే గర్వపు స్థితి పిల్లలు చూసుకుంటారు. తల్లిదండ్రులారా జాగ్రత్త, అపవాదికి చోటు ఇవ్వకండి, ఏ పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వకండి. వాడిని ఎదిరించండి, లేకపోతే వాడు మీ మీదకి వచ్చి దాడి చేస్తాడు. మీకు తెలియకుండా మీ పదాలతోనే మీ పిల్లల్ని నాశనం చేస్తాడు. బూతులకి కాలేజీలు లేవు, చెడ్డ మాటలకి యూనివర్సిటీలో పుస్తకాలు సిలబస్లు లేవు, కానీ మీ పిల్లలు ఈ రోజుకి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు? మీరు నేర్పనవి ప్రపంచం నేర్పుద్ది, మీరు చెయ్యనివి బయట ప్రపంచంలో వాళ్ళు తీసుకోవడానికి ప్రపంచం ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చెత్త, పనికిమాలింది. కాబట్టి ఎంతో పరిశుద్ధంగా ఉన్న అపరిశుద్ధమైన మాటలు నీ ఇంట్లోకి వస్తున్నప్పుడు, ఎంతో నీతిగా ఉన్న అవినీతికరమైన పనులు నీ ఇంట్లో జరుగుతున్నప్పుడు, నీ పిల్లలు నీతికరమైన దాన్ని తీసుకోరు, అవినీతికరమైన అక్రమాన్ని తీసుకుంటారు. జాగ్రత్త, ఇది చాలా భయపడాల్సిన విషయం. ఆఖరి విషయం చెప్తాను నేను. ఎదుటివారు అపజయం పొందితే, వాళ్ళు ఫెయిల్ అయితే, వాళ్ళ వైపు నువ్వు ఎప్పుడైనా డిస్గ్రేస్గా చూడటానికి ప్రయత్నం అవుతుందేమో. నీచంగా, హీనంగా, క్రూరంగా, అసహ్యంగా. నీకేం వచ్చులే, నీ దగ్గరే ఉందలే, మనకు అర్థమైందిలే. ఎప్పుడైనా నీ హృదయంలో దేన్ని బట్టి అయినా ఆ విమర్శనాత్మకమైన పదం వాడితే, ఆ అవమానం పెద్దలుగాను, నాయకులుగాను, తండ్రులుగాను, తల్లులుగాను, విజయవంతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు చెందింది కాదు. అది దేవునికి వ్యతిరేకంగా చెందుతున్నది. ఏ రోజు కూడా అవతల వ్యక్తుల యొక్క పరిస్థితుల్ని ఎప్పటికీ కూడా విమర్శించకూడదు. మొన్న పిల్లోడు వచ్చి చెప్తున్నాడు, అన్నా నేను బాగా రాశాను, ఫెయిల్ అయ్యాను అన్నాడు. వెంటనే వాడితో మాట చెప్పాను, నువ్వు ఫెయిల్ అవ్వలేదు, నువ్వు నీ అటెంప్ట్ మరోసారి ఇవ్వటానికి ఇంకొక అవకాశం ఉంది అంతే. యు నెవర్ ఫెయిల్డ్. ఈరోజు ఎప్పుడైనా మీరు మీ రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయమని, పరీక్షల కోసం ప్రార్థన చేయమని వచ్చిన నా దగ్గరికి మీరు ఇన్ని సంవత్సరాలు ఎవరికైనా ఫోన్ చేసి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వు పాస్ అయ్యావని ఎప్పుడైనా అడిగానా? ఏ ఒక్కరిని నేను అడిగాను? మా ఇంట్లో అయినా ఎప్పుడైనా అడిగాను నిన్ను? పిల్లలు పరీక్షలు రాసినా కూడా వాళ్ళు పాస్ అయ్యారా లేదా అని కూడా నేను ఎప్పుడు అడిగాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. పొద్దున్న లేచి మనం లెగలేని టైంలో వాళ్ళు లెగుతారు. ఆ పుస్తకాలు చదువుకుని, హోంవర్క్లు రాసుకుని, ఆ మూటలు మోసుకుని, ఆ గాడి సాకరీ అంతా చేసి, స్కూల్కి వెళ్ళి ఆ టీచర్ని సాటిస్ఫై చేసి కింద మీద పడి, ఏదో పిల్లలు కష్టపడుతున్నారు. మనం ఉండి పెట్టడానికే పెద్ద అయిపోతున్నాం. మీకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు తెలుసా? ఒక టీచర్ 6 సిలబస్లు 6 లెసన్స్ 6 సబ్జెక్టులు చెప్పలేదు. అలాంటిది 6 సబ్జెక్టులు ఒక స్టూడెంట్ వింటున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు నా పిల్లడు, ఎంత ప్రయాసపడుతున్నాడు నా పిల్లలు. అసలు మీరు ఎంత అభినందించాలి. వాళ్ళకి మ్యాగీ, నూడిల్స్,
సేమియాలు అవన్నీ మీరు చేసి పెట్టాలి. తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. వెనక్కి తిరిగి చూస్తుంది. సో వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి విజయము అపజయము ఏమైనా ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ పాస్ అవుతారండి. ఎందుకో తెలుసా, నా అనుభవం చెప్తుంది. నాతో పాటు చదువుకున్న పిల్లలు ఇంకా 1వ తరగతి చదువుతున్నాడు ఎవడో లేడు. ఎవడున్నాడు మీతో అంటే వాళ్ళు పెరుగుతారా లేదా, వాళ్ళు పాస్ అవుతారా లేదా, వాళ్ళు గెలుస్తారా లేదా, ఎంకరేజ్ చేయండి అర్రా. ఎంతసేపు నీకు ఇంతే, నీకు రాదు, నీకు ఎంతే, ఆడు చూడు ఈయన చూడు. ఎందుకు ఆడిని చూడు ఈయన చూడు, నీ పక్కనోడితో నువ్వు చూడు, నీ వయసున్నోడితో నువ్వు చూడు, వాళ్ళకన్నా నువ్వు ఎలా ఉన్నావు చూడు. సో ఎప్పుడూ మనం పిల్లలు రెచ్చిపోండి. తల్లిదండ్రులు ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళకి లోబడ్డం మీ పని. వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాను, మీకు చెప్పాల్సింది మీరు చెప్పాను. రెచ్చిపోకండి. రైట్. సో ఈ 7వ విషయంలో నీచంగా, హీనంగా, క్రూరంగా, అసహ్యంగా ఎప్పుడైనా నువ్వేమైనా విషయాలు పదం పలికావా, నీలో నుంచి గర్వపు స్థాయి ఎదుగుతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో Luke 18:14 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. ఇక్కడ ఇద్దరిని పోల్చి డివియేట్ చేసి ఈడు గొప్ప ఆడు చిన్నోడని తేల్చేశాడా దేవుడు? కంపారిజన్ ఇచ్చాడు. అతని కంటే ఇతడు హీ వాజ్ గుడ్ కానీ హీ వాజ్ బెస్ట్. ఈరోజు ఆ సుంకరి పరిసయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆ పరిసయుడిని మనం ఏమంటాం? గర్వము కలిగి మోర ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రభువా ఈడ్లాగా ఉంచనందుకు నీకు స్తోత్రం, నేను ఉపవాసం చేస్తున్నాను స్తోత్రం, రకరకాలు చెప్పాడు. కానీ దేవుడు అతన్ని ఏమన్నాడు చూసారా? వాడు పనికిమాలినోడనలా, వాడు గర్విష్టి అని డిసైడ్ చేయలా. అతని కంటే ఇతడు. నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది ఆ విషయం. ఇద్దరు ఎందుకు దేవుడు అతని కంటే ఇతడు అని తీర్పు తీర్చాడు అని నేను నా ఎవాల్యూషన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ వెళ్ళింది దేవుని దగ్గరికే. వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆ విషయం. ఇప్పుడు నేను చెప్తున్న ఈ గర్విష్టి అయిన సాతాను అన్నాడే, అసలు దేవుడే లేడు, నేనే దేవుడిని అంటాడు. దేవుడు ఎవడంటాడు? దేవుడు స్థానం తీసుకుంటాడు. అందుకు వాడు తృణీకరించబడ్డాడు. వీడు అంగీకరించబడడానికి కారణం వాడు దేవాలయంలో ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ గర్విష్టి అయినటువంటి మనసు దేవుని స్థానాన్ని తీసుకోవటానికి ఎక్కడైనా ప్రభావం చూపించి నిన్ను రెచ్చగొడుతుందేమో చూడు. ఇక్కడ పిల్లలు, తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. నా బాధ, ఒక పదం వినేటప్పుడు మనకి కొన్నిసార్లు ఎమోషన్గా కనెక్ట్ అవుతారు. అదే రెచ్చగొట్టే విషయంగా మారచ్చు. అదే వాళ్ళకి ఒక గోల్ని ఇచ్చినట్టు కూడా అవుతుంది. కానీ పిల్లలు ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు, ఏ వయసును బట్టి ఎలా ఉంటారో తెలియదు. నేనే గనక లేకపోతే నువ్వు అడుక్కు తింటావు, చెప్పలు గడుక్కుంటావు, లేకపోతే ఇంకేదో అవుతుంది అనేటువంటి పదాలతో సహజంగా మిడిల్ క్లాస్ కుటుంబాలలో వచ్చేటువంటి స్వరాలు ఇవి. తల్లిదండ్రులుగా తండ్రులు మాట్లాడేటువంటి మాట. ఇంకా చక్కటి మాట ఏంటో తెలుసా? గాడిదలకి ఆడుచుకుని బతుకుతావురా. ఈ రోజుల్లో పెద్ద బిజినెస్ అదే. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఇప్పుడు గాడిద ఫార్ములు పెట్టుకున్నారు. సో ఈ పదాలు వాడేటప్పుడు మనకి అయితే రోషం కలిగి, పిల్లలు పౌరుషం కలిగి ప్రయోజకులైపోతారు. లేకపోతే తల్లిదండ్రుల మీద ద్వేషాన్ని పెంచుకుని మారిపోతారు. ఎలా మారిపోతారన్నది తెలియదు. కానీ ఆ పదవోచ్చరణకు తల్లిదండ్రులైనటువంటి వారు చెబుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? అరే మీరు మేము కష్టపడి పైకొచ్చాంరా, మీరు ప్రయోజకులు అవ్వండి. దాని వెనక కాన్సెప్ట్ అదే కదా. వాళ్ళని హెల్ప్ చేయాలి, పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే ఉద్దేశం మంచిదే కదా. పదం మంచిది కాకపోతే దాన్ని గర్వం అంటాడని తెలుసా నీకు? ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే. వాళ్ళిద్దరూ నిలబడి మాట్లాడుతున్నది అదే. వాడిద్దరి హృదయమో ఒకటే, ఇద్దరు దేవునితోనే ఉన్నారు, దేవుడితోనే మాట్లాడుకుంటున్నారు. వీడేమో తల ఎత్తుకొనుటకు సైతము ధైర్యము చాలక తల వంచుకుని రొమ్ము కొట్టుకొనుచు అని రాశాడు. వాడేమో ప్రభువా ఈ శంకర్లాగా నన్ను ఉంచలేనందుకు నీ కృతజ్ఞతలు అంటున్నాడు. వాడి కంటే వీడు నీతిమంతుడిగా తీర్చబడేటప్పుడు నీ హృదయంలో ఉండేటువంటి ఆ పదాలకు నీకు ఉండాల్సిన దేవుని కృపను కోల్పోనిస్తుంది గర్వం. జాగ్రత్త. నిన్ను కూడా దేవుడు లక్ష్యంగా ఎంచాలంటే కొంచెం దీవనంగా మాట్లాడితే, కొంచెం దయనీయంగా ఆ పరిస్థితిని నువ్వు ఒప్పుకోగలిగితే, అది నీ ఇంట్లో కావచ్చు, నీ వీధిలో కావచ్చు, నీ అధికారంలో కావచ్చు, నీ పొజిషన్లో కావచ్చు, లేక నీ ప్లేస్లో ఎక్కడైనా సరే, ఆ ప్లేస్లో
మనం ఆ గ్రేస్ఫుల్గా ఉంటే ఎంత కృపను పొందుకోగలుగుతాం? జాగ్రత్త. ఒక్క నిమిషం ఆలోచించు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చెప్తున్న మాటను గుర్తు చేసుకుందాం. 1 Peter 5:5. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని. ఇక్కడ ఎవరు ఎదుటివారు? ఎవరా ఎదుటివారు? మీరందరూ ఎదుటివారి ఎదుట దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. విచిత్రం ఏంటో తెలుసా? చాలా మందికి ఇష్టమైనటువంటి వచనం ఈ వచనం కాదు, కింద వచనం. దీనులైన బలిష్టమైన రెక్కల కింద మీరు దీనులై ఉండి అది చెప్తారు, కానీ అసలు విషయం పైన ఉండిపోయింది. ఆ పై వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎదుటివారి ఎడల మీరు ఎలా అనుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రం ధరించు. ఏ వస్త్రం ధరించుకుంటే మీరు అందంగా కనబడతామనుకుంటున్నారు? మీ బీరువాలో ఏ బట్టలు కట్టుకుంటే మీకు మీరు అందంగా కనపడ్డారని ఒక 20 ఫోటోలు తీసుకుని అనిపిస్తుంది. 20 కామన్గా తీసుకుంటారేమో, ఇంకా ఎక్కువ తీసుకుని బాగా ఉంటుంది. ఈ డ్రెస్ నాకు చాలా ఫిట్ అంటే. నాకు ఒక షర్ట్ ఉండేది, మా డానీ తన పెళ్ళికి నాకు కొన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అది వేసుకుంటే మా అమ్మని దగ్గర వదలబా అంది. ఏమంటే అది నాకు ఫిట్గా ఉంటుంది మమ్మీ, బాగుంటుంది అనిపిస్తుంది. అది బాగుంటుంది, అది జోబు సిరిగిపోయింది చూడండి. అప్పటి వరకు సిరిగిపోయిందని కూడా తెలియదు. ఎందుకంటే మనకు నచ్చింది మనకు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది, నచ్చుద్ది. ఎదుటివారి ఎడల మిమ్మల్ని మీరు అలంకరించుకునే మంచి వస్త్రం ఏంటట? దీన మనస్సు. ఏం మనసు? దీన మనస్సు. ఎవరికి? మీ డిమాండ్ ఎంతసేపు అవతరోడు దీనంగా ఉండాలి, మీరు గర్వంగా ఉండాలి. ప్రభు ఏమంటాడు? ఆడెలా ఉన్నా నీకు అనవసరం, నువ్వు ఈ వస్త్రం ధరించుకుని ఆడికి అలంకరించుకో, వాడికి కనపరుచుకో, దీనంగా కనపడు. అది గొప్పోడే. నీ గొప్పతనం ఎక్కడుంది? దీన మనస్సును నువ్వు ఆ క్లోతింగ్లోనే కనపరచుకోవాలి, అంటే బట్టల్లో కాదు, దీన మనస్సును ధరించుకోవటంలో. ఏ స్థితిలో అవతల వారి గొప్పతనాన్ని చూడగలం? వారి గొప్పతనాన్ని ఏ విధంగా నీ హృదయంలో నుంచి పెంచగలం? అవతల ఉన్నతత్వాన్ని ఎలా పొగడగలం మాటల్లో దీనవస్త్రంతో? ఆ స్థాయికి నా మనస్సును దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తులోనే నుంచి నేను చూపించగలిగితే నేను గర్వాన్ని జయించగలను. లేకపోతే నా జీవితంలో ఎప్పటికీ గెలవలేం. ఈ వచనం ఎప్పుడు మర్చిపోకండి. ప్రతివాడును చదువున మళ్ళీ, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని. నువ్వు భార్యవైతే నీ భర్తతో, భర్తవైతే నీ భార్యగా, పిల్లలైతే తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు అయితే పిల్లలతో, అధికారివైతే నీ తోటి వారితో, నీ ఎక్కడుంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితి అంతా కూడా నీ కంట్రోల్లో చేయాలనుకుంటున్నాడు దేవుడు. దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎప్పుడైతే దీన వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటావో, దీన మనస్సును ధరించుకుంటావో, ఆ పద్ధతుల్లో దేవుడు నిన్ను గొప్పగా చేసి నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడతాడు. దీనికి ఉన్న అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ విశ్వాస జీవితంలో ఏ రోజైనా కూడా నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మెలకువ 3 ఉండాలి. నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మెలకువ. ఒకసారి చెప్పండి. మారు మనస్సు, పశ్చాత్తాపం, నిజమైన మెలకువ. ఈ 3 గనక లేకపోతే, నిజమైన మారు మనస్సు లేకుండా ఏదో మారిపోయాంలే అని ఈరోజు వెళ్ళిపోయి రేపు మర్చిపోతే దీని ఎఫెక్ట్ నీ లైఫ్ టైం పడిపోతుంది. రెండోది, నిజమైన పశ్చాత్తాపం గనక లేకపోతే, అంటే నేను ఇలా ఉండకూడదని నిన్ను అసహించుకుని ప్రభు కృపను పొందుకోవటానికి మనస్ఫూర్తిగా ఒప్పుదల రాకపోయినా కూడా దీనిలో నువ్వు విజయం పొందలేవు. మూడవది, ఏ రోజైనా నువ్వు మెలకువగా ఆత్మీయ స్థితిలో లేకపోతే, తనంట మంచి వ్యవసాయం చేసుకుంటున్నాడంట, పొలం చక్కగా దున్నుకున్నాడు, దానిలో చెత్త అంతా తీసేశాడు, విత్తనాలు చక్కగా చల్లేశాడు, చక్కగా చుట్టూ వెలుగు పెట్టేశాడు, వచ్చి నిద్రపోతున్నాడంట కాపరి. ఎప్పుడైతే నిద్రించుచ్చు ఉండగా అపవాది వెళ్ళి గురుగులు విత్తి వచ్చాడు అని రాసింది. మెలకువ లేని ఆ కొద్దిపాటి కునుకు సైతం అపవాది పని చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మెలకువ కలిగి ఉండాలి. ఎంత అలర్ట్గా ఉండాలి? ఏ ప్రదేశంలో నుంచి అయినా నాలోకి వచ్చేస్తాడేమో, ఏ టైంలో నుంచి నన్ను దింపేస్తాడేమో, ఏ టైంలో నుంచి అయినా నాకు తెలియకుండా నన్ను రేపేస్తాడేమో, అమ్మో ఈ దుష్టుడు నన్ను లేపుతాడే, దీన మనసును తీసేసి నా అవమానకరమైనటువంటి లజ్జాకరమైన నా శరీరాన్ని బహిరంగపరుస్తాడేమో, దేవుని తీర్పులోకి తెచ్చేస్తాడేమో, వద్దొద్దు. కాబట్టి నిజమైనటువంటి మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మెలకువతో నా ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు కూడా కస్టోడియన్గా నన్ను నేను కాచుకోవటం నేర్చుకోవాలి. ఏమండి, పడిపోయిన ఉజ్జియా కంటే, హిజ్కియా కంటే, తూరు రాజు కంటే, నెబుకద్నెజర్ కంటే, హేరోదు రాజు కంటే, హామాను కంటే, ఫరో కంటే మనం గొప్పవాళ్ళమా?
వాళ్ళందరూ నాశనం అయ్యారు. మనం బతకగలం అనుకుంటున్నారా గర్వంతో? అయితే వీళ్ళందరినీ నాశనం చేసేటప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడిన సంఘటనలు కొన్ని రికార్డ్ చేయబడ్డాయి బైబిల్లో. అందుకనే ముందుగానే మనం వాటిని మెలకువ కలిగి మాదిరి అయిన క్రీస్తుని మనం ముందు పెట్టుకుని పరిశుద్ధాత్మతో దాన్ని గెలవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మంచి ఛాన్సులు మీకు రాకపోవచ్చు, మళ్ళీ గెలిచే ఛాన్స్ రాకపోవచ్చు. కాబట్టి ఏం చేద్దాం? మెలకువగా ఉందాం, అలర్ట్గా ఉందాం. అన్ని రోజులు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. జాగ్రత్త. ఆల్ ద డేస్ నువ్వు అనుకున్నట్లుగా నీ షో నడవదు. లోకంలో ఈ గర్వం మనల్ని గెలిపిస్తుంది, కానీ పరలోకంలో నీ స్థానం పోకూడదు. ఏం చేద్దాం? లోకంలో గర్వం నిన్ను గెలిపిస్తుంది, ప్రజల దగ్గర నిన్ను నుంచోబెడద్ది, కానీ పరలోకంలో నీ స్థానాన్ని పోగొడుతుంది. అపవాదికి స్థానం లేదు. కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఈ గర్వపు బలహీనత ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్ళొద్దు, దాని దగ్గరికి రానివ్వద్దు. నీ ఏ పరిస్థితులను బట్టి కూడా నువ్వు గొప్ప కావద్దు. లాస్ట్ 2 డేస్లో ఫోటోగ్రఫీ, వరల్డ్ ఫోటోగ్రఫీ డే అని ఒకటి వచ్చింది కదా, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. దానిలో నా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటోగ్రఫీకి సెలెక్ట్ అయ్యాడు. వాడు ఒక ఫోటో పంపించాడు. ఆ ఫోటోకి బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు వచ్చిందని చెప్పి వాడు మా గ్రూప్లో షేర్ చేశాడు. షేర్ చేస్తూ వాడు ఆ విషయాన్ని చెప్తునేటప్పుడు మాకు కింద కామెంట్ ఎలా పెట్టాడంటే, అవుట్ ఆఫ్ 7,000 ఫోటోగ్రాఫర్స్ నేను గోల్డ్ మెడల్ కొట్టాను అని చెప్పాడు. అందరూ వాడికి కంగ్రాట్స్, ఇంక మరి నువ్వు సూపరు, నువ్వు తోపు, నువ్వు టాపు, తెగ పెడుతున్నారు. అందరూ పెడుతుంటే ఆడు వెయిట్ చేసి సాయంత్రం వరకు ఓపిక పట్టలేక, ఒరే రంగా నువ్వు కామెంట్ పెట్టలేదు ఏంటని పెట్టాడు. నేను వెంటనే అన్నాను, నీ కెమెరా చాలా గొప్పదిరా అన్న. మండిపోయి ఉంటుంది కదా అడికి. నాగేంద్ర ఎంత చక్కగా ఫోటో తీస్తే, ఫస్ట్ వస్తే కెమెరా మంచిది అంటాడా? చాలా బాధపడి ఉంటాడు కదా. ఆడు 10 నిమిషాల సేపు ఏ కామెంటు లేదు అక్కడ. ఆ తర్వాత వాడు కొంచెం మెలకు తెచ్చుకుని, ఫోటో నేనే తీశాను, కెమెరా తీయలేదు అన్నాడు. ఎందుకు సంజాయిషి ఇచ్చుకున్నాడు? తనకు కావాల్సింది ఏం రాలేదు, పొగడ్తా. యాక్సెప్ట్ చేయగలవా నువ్వు? ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ పొగడ్త నీకు రాకపోతే నువ్వు దాన్ని అంగీకరించగలవా? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నిజమైన గర్విష్టి కాని మనిషి ఏమంటాడు తెలుసా? ప్రభువా, మేము చేయవలసిందంతా చేశాం, మేము నిమిత్త మాత్రులమైన దాసులమని వదిలేయాలంట. వీ డిడ్ నథింగ్, ఈజ్ ఆల్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని కృపను బట్టి జరిగింది, నేనేం చేయలేదు, ఇది నా వల్ల జరిగింది కాదు, ఇది ప్రభువుని బట్టి జరిగింది, నేను చేయగలిగింది మాత్రమే చేశాను, ఇది నాది కాదు క్రెడిట్, లేక ఇది మనది, లేక ఇది ప్రభుది అని ప్రభుని పైకి లేవనెత్తగలగడం నిజమైన దీనత్వానికి, నీ హృదయంలో గర్వం లేని ఆత్మీయ జీవితానికి చక్కటి సాదృశ్యత. ఏ స్థితిలో, ఏ కార్యక్రమాలలో, ఏ పరిస్థితుల్లోనైనా నీ మనసు ఉల్లసించవచ్చు. ఒక విజయాన్ని బట్టి, పొందుకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి, పదవిని బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి, పిల్లలను బట్టి, ఇంటిని బట్టి, లేక నువ్వు ఉంటున్న కాలనీని బట్టి, లేక ఇంకా దేన్ని బట్టి అయినా సరే, దేన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆత్మీయ ముసుగులు వేసుకున్న దాన్ని బట్టి కూడా చేయబడచ్చు. నిమిత్త మాత్రులమైన దాసులం, ఆయన కృపను బట్టి బ్రతుకుతున్నాం, ఆయన్ని బట్టి హెచ్చించబడుతున్నాం, ఆయన నీతిలోనే మనం నిలబడ్డాం, ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, ఆయన లేకుండా నేనేమీ కాదు. ఎవ్రీ టైమ్ లార్డ్, నీవు నాకు అవసరం, నీ మాట నాకు అవసరం, నీవు లేకపోతే నా జీవితంలో ఏమీ లేని ప్రభువా అనే పదం నీ హృదయం ఎప్పుడైతే చెప్పగలదో, ఆ రోజు నీ ఎదుటివారి పట్ల నువ్వు ఆ దీన వస్త్రాన్ని ధరించుకుని నిలబడగలుగుతావో, అప్పుడు మాత్రమే ఈ రహస్య పాపము నీ మీద ఏలుబడి చేయదు. కానీ నీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైనా నీ బూట్ దాటి బయటికి రాగలదు, నీవు కాళ్ళు తొక్కిపెట్టిన దాన్ని దాటి బయటికి రాగలదు. అదొక అణుబాంబుతో సమానం, అది ఫీజు ఊడిపోయినటువంటి ఒక డైనమైట్తో సమానం. జాగ్రత్త, ఎనీ టైం ఇది నిన్ను బయటికి తీసుకొస్తుంది. కాబట్టి మోసపోకండి. దేవుని రాజ్యమును వెతికే మనం భూమి మీద అత్యధికమైన ప్రమాదకరమైన అంచు ఈ గర్వంను దాటుకోవటం. ఒక్కసారి దీన్ని దాటితే మీ విశ్వాసం జీవితంలో సంపూర్ణమైన దేవుని యొక్క హృదయంలోకి మీరు వచ్చేస్తారు. ఆ తర్వాత ఎవ్వరు మిమ్మల్ని పొగిడినా మీరేమనరు, పొగడపోయినా మీకేమీ ఉండదు.
తిట్టినా మీకేమనిపించదు, గేలి చేసిన అవమానం మీకేమనిపించదు. ప్రేమగా వాళ్ళని దీవించడం నేర్చేసుకుంటారు. ఆ స్థితికి మన హృదయాన్ని, మన జీవితాన్ని సిద్ధపరచమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం.